ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 11.4 స్టార్ట్ చేయబోతున్నాం. సో స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇక్కడ చెప్తాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అది రాసుకోండి అండ్ అవి గుర్తుపెట్టుకోండి. అవి మీకు గుర్తుంటే సూపర్ సింపుల్ అయిపోతుంది మనకి ఎక్సర్సైజ్ సాల్వ్ చేయడం. ఓకేనా? అందులో ఫస్ట్ ఫార్ములా cos square theta plus sin square theta is equals to 1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏంటి? secant square theta minus tan square theta is equals to 1. అలాగే నెక్స్ట్ థర్డ్ ఫార్ములా cosecant square theta minus cot square theta is equals to 1. అండ్ ఫోర్త్ వన్ tan thetaని మనం ఎలా రాసుకోవచ్చు? sin theta by cos theta. అలాగే cot thetaని మనం ఎలా రాసుకోవచ్చు? cos theta by sin theta. అలాగే secant thetaని మనం ఎలా రాసుకోవచ్చు? 1 by cos theta. ఓకేనా? ఇవి ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్. ఇప్పుడే నోట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం 11.4లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ సాల్వ్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే 1 + tan theta + secant theta ఇంటూ 1 + cot theta minus cosecant theta. ఫస్ట్ థింగ్, ఈ క్వశ్చన్ని చూస్తే ఏదైనా ఐడియా వస్తుందా? టు బి ఆనెస్ట్ నాకైతే అసలు ఏమీ ఎక్కట్లేదు. సో ఎప్పుడైతే ఏమీ ఎక్కదు, ఏం చేయాలి అని అర్థం కాదో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఉన్న అన్నిటినీ సైన్ కాస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవడమే. సో దట్ అది ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫార్ములాస్ రాస్తున్నాను. tan thetaని sin theta by cos theta అని రాసుకోవచ్చు. secant thetaని 1 by cos theta అని రాసుకోవచ్చు. అలాగే cosecant thetaని 1 by sin theta అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇవేంటివి? ఫార్ములాస్. ఇప్పుడు నేను అదే చేస్తాను అన్నమాట. ఎందుకు ఇది అంటే నాకు యాక్చువల్లీ అది చూస్తుంటే ఏం తట్టట్లేదు. సో మన బ్రెయిన్కి ఏమీ ఎక్కనప్పుడు క్వశ్చన్ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ట్రిగ్నోమెట్రీలో సైన్ అండ్ కాస్కి కన్వర్ట్ చేసుకోవడమే. ఓకేనా? సో 1 + tan theta బదులు ఏం రాస్తాను? sin theta by cos theta ప్లస్ secant theta బదులు ఏం రాస్తాను? 1 by cos theta ఇంటూ అండ్ 1 + cot theta బదులు ఏం రాస్తాను? cos theta by sin theta. ఓకే, cot theta ఫార్ములా రాయలేదు, ఇక్కడ పక్కకు రాస్తున్నాను. cot theta ఫార్ములా ఏంటి? cos theta by sin theta. ఓకేనా? ఇది కూడా ఒక ఫార్ములానే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ cosecant thetaకి బదులు ఏం రాస్తాను? 1 by sin theta. ఇప్పుడు మీరు చూసినట్టయితే దీనికి నేను సపరేట్గా ఎల్సిఎం తీసుకుందాం అనుకుంటున్నాను. ఎల్సిఎం ఇలాంటి వాటికి ఎల్సిఎం ఎలా చేయాలంటే ఫస్ట్ స్టెప్ మేక్ డినామినేటర్ సేమ్. ఇది దేనికి? ఎల్సిఎం చేయడానికి. ఓకేనా? సో నేను డినామినేటర్ని సేమ్ చేసుకుంటాను. ఎలా చేసుకుంటానంటే ఇప్పుడు ఇక్కడ 1 by ఇక్కడ ఏం లేదు కదా, అంటే డినామినేటర్లో ఇక్కడ ఏం లేదు కదా, ఎక్కడేం లేదు, ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది కదా, ఏం లేదు కదా. కానీ డినామినేటర్ని సేమ్ చేసుకోవాలి. ఇక్కడ cos theta ఉంది, ఇక్కడ cos theta ఉంది. ఒకవేళ ఇక్కడ cos theta ఉంటే 1 బదులు అప్పుడు డినామినేటర్ సేమ్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇంటూ cos theta by cos theta చేస్తాను. ఈ స్టెప్ నేను ఎందుకు చేస్తున్నాను? డినామినేటర్ని సేమ్ చేయడానికి. మిగతాది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. sin theta by cos theta, ఇగో ఇక్కడ ఉన్న sin theta by cos theta సేమ్ ప్లస్ 1 by cos theta. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ డినామినేటర్ సేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్లో కూడా డినామినేటర్ సేమ్ చేద్దాం. దానికి ఏంటి? ఇక్కడ sin theta ఉంది, ఇక్కడ sin theta ఉంది. సో ఇక్కడ 1 ఉంది కదా, 1 బదులు sin theta ఉంటే ఇక్కడ కూడా డినామినేటర్ ఏమవుతుంది? సేమ్ అయిపోతుంది. సో మళ్ళీ అదే చేద్దాం. 1 ప్లస్ cos theta by sin theta, ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, మైనస్ 1 by sin theta. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? మల్టిప్లై sin theta by డివైడ్ బై sin theta.
ఎందుకు చేస్తున్నాను ఈ స్టెప్ అంటే డినామినేటర్ని సేమ్ చేయడానికి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ మేకింగ్ డినామినేటర్ సేమ్ మనం చేసేసాం కదా. ఈ డినామినేటర్ మొత్తం కాస్ థీటా అండ్ ఈ టర్మ్ది సైన్ థీటా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైట్ న్యూమరేటర్ ఎట్ వన్ గో. సో దీని అర్థం ఏంటంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా. ఒకే దగ్గర న్యూమరేటర్ని రాసాం అంతే, పెద్దగా ఏం చేయలేదు. సపరేట్గా ఉన్నదాన్ని ఒకే దగ్గర రాసాం. ఓకేనా? సేమ్ 1 ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా. ఓకేనా? సో ఎల్సిఎం అయిపోయింది. ఎల్సిఎంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? డినామినేటర్ని సేమ్ చేసుకోవడం, నెక్స్ట్ న్యూమరేటర్ని ఒకే దగ్గర రాయడం. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొక అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఈ మొత్తాన్ని ఏ అనుకుంటాను అండ్ ఈ మొత్తం ఏమైపోతుంది ఏ ఆబ్వియస్లీ. అండ్ ఈ 1ని బి అనుకుంటాను, ఈ 1ని బి అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఒక దగ్గర రాస్తున్నాను, ఇది చూడండి. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 ఇది ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 బై, ఇప్పుడు ఈ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది? కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో సేమ్ అబ్జర్వేషన్ ఇక్కడ కూడా చూస్తే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది. అండ్ మనకి ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అదే ఫార్ములా ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఏ ప్లేస్లో ఏముంది? కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ కాబట్టి, మైనస్ బి ప్లేస్లో ఏముంది? 1 అంటే బి స్క్వేర్ ఏంటి? 1 స్క్వేర్. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసాం. డినామినేటర్లో ఏముందో యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఇది అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను. ఆ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా? ఏ ప్లేస్లో ఏముంది? కాస్ థీటా అంటే ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. బి ప్లేస్లో ఏముంది? సైన్ థీటా అంటే బి స్క్వేర్ అంటే ఏంటి? సైన్ స్క్వేర్ థీటా. అండ్ 2 ఇంటూ ఏ ప్లేస్లో కాస్ థీటా అండ్ బి ప్లేస్లో సైన్ థీటా మైనస్ 1 స్క్వేర్ ఎంత? 1 బై డినామినేటర్లో ఏముంది? కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకేనా? మనకి ఇందాక ఫార్ములాస్ లిస్ట్లో మనకు తెలుసు కదా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఏమైపోతుంది? 1. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బదులు నేనేం రాస్తాను? 1 ప్లస్ 2 కాస్ థీటా సైన్ థీటా, ఇక్కడ మైనస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకేనా? సో ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎలాగో 1 మైనస్ 1 0. మిగిలింది ఏంటి? 2 కాస్ థీటా సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు ఈ కాస్ థీటా సైన్ థీటా, ఈ కాస్ థీటా సైన్ థీటా గెట్స్ క్యాన్సిల్. సో మిగిలేదేంటి? 2. సో మన ఆన్సర్ ఏంటి? 2. ఓకేనా? హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైందని. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది చూడగానే మన మైండ్లో ఏం తట్టాలి? ఏదైనా ఫార్ములా అప్లై చేసేలాగా ఉందా ఇక్కడ? ఇప్పటి వరకు మనకు తెలిసిన ఫార్ములాస్లో నాకైతే 2 ఫార్ములాస్ అప్లై చేయొచ్చు అనిపిస్తుంది. ఈ పార్ట్ వరకు ఒక ఫార్ములా, ఈ పార్ట్ వరకు ఒక ఫార్ములా. ఈ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా
హోల్ స్క్వేర్ వరకు ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు? నేను కింద ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా ఇది. కంపేర్ చేసి చూడండి, ఏ ప్లేస్లో సైన్ టీటా ఉంది, బి ప్లేస్లో కాస్ టీటా ఉంది, అంతే. సో మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో నేను అలాగే ఎక్స్పాండ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఏ ప్లేస్లో సైన్ టీటా ఉంది, ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా, అలాగే బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా, అలాగే 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే సైన్ టీటా ఇంటూ బి అంటే కాస్ టీటా. ఓకేనా, దీన్ని ఎక్స్పాండ్ చేసేసాను. అలాగే ఇంకో పార్ట్లో ఇంకో ఫార్ములా కూడా కనిపిస్తుందని చెప్పాను కదా, అది ఇంకో పార్ట్ ఏంటిది, సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్మాట్లో కనిపిస్తుంది నాకు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో కనిపిస్తుంది. సేమ్ ఏ ప్లేస్లో సైన్ టీటా ఉంది, బి ప్లేస్లో కాస్ టీటా ఉంది. ఈ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఎక్స్పాండ్ చేస్తాను చూడండి, ఏ స్క్వేర్ కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ ఏంటి, కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ మైనస్ వస్తుంది ఎందుకంటే ఫార్ములాలో మైనస్ కాబట్టి, మైనస్ 2 ఇంటూ ఏ అంటే సైన్ టీటా, బి అంటే కాస్ టీటా. సో మనకు ఈ రెండు ఫార్ములాస్ ఏం నేర్పించినాయి, ఇదొక ఫార్ములా నేను అప్లై చేసింది, అండ్ ఇది ఇంకో ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ మనకి ఏం చెప్తాయి, ఎప్పుడైతే ఇలా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటే ఇలా మీరు ఎక్స్పాండ్ చేసి రాసుకొని సాల్వ్ చేయొచ్చు అని చెప్పిందనమాట. ఇప్పుడు ర్యాండమ్గా సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉంటే నేను ముందుకు ఎలా వెళ్ళలేను. సో ఇలా ఎప్పుడైనా స్క్వేర్ రూపంలో ఉంటే ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎలా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని ఎక్స్పాండ్ చేసుకొని చిన్న చిన్నగా ఏమంటారు సాల్వ్ చేయమని ఈ ఫార్ములా మనకు చెప్తుంది. సో ఈ ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు ఇక్కడ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉంది కదా, దాని బదులు నేను ఏం రాస్తా, ఈ ఎక్స్పాండెడ్ వర్జన్ రాస్తా. ఎక్స్పాండెడ్ వర్జన్ ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఇది స్క్వేర్, ప్లస్ 2 ఇంటూ సైన్ టీటా కాస్ టీటా. ఈ ఎక్స్పాండెడ్ వర్షన్ ఎలా రాసాం, ఈ ఫార్ములా వాడి ఎక్స్పాండ్ చేసాం. ఓకేనా, సేమ్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్కి బదులు నేను ఏం రాస్తాను, ఈ ఎక్స్పాండెడ్ వర్జన్ రాస్తాను. ఇగో ఇక్కడున్న ఎక్స్పాండెడ్ వర్జన్. ఓకేనా, ఈ మధ్యలో ఏం సింబల్ ఉంది, ప్లస్, కాబట్టి ఇక్కడ నేను ప్లస్ పెట్టాను. ఓకేనా, ఇక్కడ మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ పెట్టాను. అండ్ సేమ్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బదులు నేను ఈ ఎక్స్పాండెడ్ వర్జన్ని వాడతాను. అదేంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది, 2 సైన్ టీటా కాస్ టీటా. ఓకేనా, ఇప్పుడు ఫర్దర్ చూద్దాం. మీకు ఇక్కడ ఏదైనా కనిపిస్తుందా ఫర్దర్ స్టెప్స్? నాకైతే ఒకటి కనిపించింది. ఏంటి, మీరు ట్రిగ్నోమెట్రీ ఇప్పటివరకు మంచిగా చేసి ఉంటే మీకు ఒక ఫార్ములా గుర్తుండి ఉంటుంది కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. దీని అర్థం ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎక్కడైనా కనిపిస్తే అది ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది అని. అంటే ఈ పార్ట్ ఏమైపోతుంది, వాల్యూ 1 అయిపోతుంది. అలాగే ఈ పార్ట్ ఏమైపోతుంది, వాల్యూ 1 అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాకి బదులు నేను 1 రాస్తున్నాను, ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటాని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను, అది ఎలా ఉందో అలాగే. సేమ్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాకి బదులుగా నేను 1 రాస్తున్నాను, ఎందుకంటే మనకు ఫార్ములా చెప్తుంది. మిగిలింది ఏంటి, మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుందా, నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఈ ప్లస్ 2 సైన్ టీటాని మైనస్ 2 సైన్ టీటాని మనం క్యాన్సిల్ చేయొచ్చు, బికాస్ ఏ మైనస్ ఏ ఏమొస్తుంది, జీరోనే. అలాగే 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా ఏమొస్తుంది, జీరో. సో మనకు దానివల్ల ఏం ఉపయోగం లేదు. సో ఇంకా మిగిలింది ఏంటి, 1 ప్లస్ 1. సో ఆన్సర్ ఏంటి, 2. ఓకేనా, సో మనం ఇప్పటివరకు సాల్వ్ చేసిన దాని ఆన్సర్ ఏంటి, 2. అదే ఏంటిది, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ యొక్క ఆన్సర్ 2. హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైందని.
ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ ఇది స్క్వేర్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1. మీరు ఇప్పటి వరకు ట్రిగ్నోమెట్రీ మంచిగా చేసి ఉంటే మీకు 2 ఫార్ములాస్ తెలిసి ఉంటాయి. ఏంటవి? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్స్ టు 1 అని. దీనివల్ల మనకేంటి ఉపయోగం అని ఆలోచిస్తే కష్టం. ఎందుకంటే ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు నేనేమంటానంటే నేను ఈ 1ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తా అండ్ ఈ టాన్ స్క్వేర్ టీటాని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తా. ఎందుకు అలా చేస్తున్నానో చెప్తాను, వినండి. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ టీటా. అలా చేస్తే ఇప్పుడు చూడండి, అలా చేయడం వల్ల ఏమైంది? ఈ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 బదులు నేను టాన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో ఇక్కడ నేను టాన్ స్క్వేర్ టీటా రాస్తున్నాను. ఇది టాన్ స్క్వేర్ టీటా. అలాగే ఇప్పుడు ఇంకో ఫార్ములా చెప్తాను. ఏంటి? కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా కూడా వినే ఉంటారు. సో ఇప్పుడు సేమ్ ఈ 1ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళి ఈ కాట్ స్క్వేర్ టీటాని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, ఈక్వల్స్ టుకి అవతల సైడ్ ఉన్నది. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈక్వల్స్ టుకి ఇవతల ఉన్నది. ఓకేనా? సో కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు ఇదేం చెప్తుంది మనకి? కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 బదులు నేనేం రాయొచ్చు? కాట్ స్క్వేర్ టీటా. బేసిక్గా ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? ఇంటూ. ఎందుకు ఇంటూ? ఎందుకంటే బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ బ్రాకెట్స్ మనకి ఏం చెప్తాయి? ఇంటూ అని చెప్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఏమొచ్చింది? టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా. సో ఇంకా ఒక ఫార్ములా తెలవాల్సిన విషయం ఏంటి? మీరు ట్రిగ్నోమెట్రీ బాగా చేసి ఉంటే అంటే టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఏంటి? 1. సో ఎక్కడైనా టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా ఉంటే దాని వాల్యూ ఏమైపోతుంది? 1. అలా చూస్తే ఇప్పుడు దీని వాల్యూ ఏమవ్వాలి? 1. సో మనకి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 యొక్క ఆన్సర్ ఏంటి? 1. ఓకేనా? ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. సెకండ్ క్వశ్చన్ ఏంటి? కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. యాక్చువల్గా షో దట్ అనే క్వశ్చన్స్లో ఎలా సాల్వ్ చేస్తాం మనం బేసిక్గా అంటే ఈ ఈక్వల్స్ టు సింబల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుంటాం. ఈ ఈక్వల్స్ టు సింబల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి, అండ్ ఈ సైడ్ని ఏమంటారు? రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో ఈక్వల్స్ టు సింబల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని, అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి ఇప్పుడు? కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని సాల్వ్ చేస్తూ చేస్తూ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకురావాలన్నమాట. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటే అది. అలా షో దట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం, ప్రూఫ్ లాగా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఇది చూస్తుంటే ఫస్ట్ థాట్ ఏంటి? ఏమైనా అప్లై చేయొచ్చా? ఏమైనా చేయొచ్చా అంటే నాకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ అప్లై చేయొచ్చు అన్నట్టు కనిపిస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మీ మైండ్కి తడుతుంది అనమాట. ఓకే, దీన్ని చూస్తే మనకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అని. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. ఏ ప్లేస్లో ఏముంది? కొసికెంట్ టీటా. బి ప్లేస్లో ఏముంది? కాట్ టీటా. సో ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది? కొసికెంట్ స్క్వేర్ టీటా అవుతుంది. అలాగే బి స్క్వేర్ అంటే ఏం స్క్వేర్ అవుతుంది? కాట్ స్క్వేర్ టీటా మైనస్ 2. ఏ ప్లేస్లో ఏముంది? కొసికెంట్ టీటా. సో నేను యాజ్ ఇట్ ఈస్ కొసికెంట్ టీటా రాస్తున్నాను. అండ్ బి ప్లేస్లో ఏముంది? కాట్ టీటా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఎక్కడున్నాం? జస్ట్ నేను ఇక్కడ కింద రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు అని. సేమ్ స్టెప్ని కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా మైనస్ 2 కొసికెంట్ టీటా కాట్ టీటా.
ఈ స్టెప్ నుంచి మనం నెక్స్ట్ ఏం చేస్తే మనం ఈ రైట్ హ్యాండ్ సైడ్ చూపించగలము అని ఆలోచించాలి ఫస్ట్. సో అలా ఆలోచిస్తే నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, కాస్ థీటా ఉంది. కానీ నేనున్న స్టెప్ దగ్గర, అంటే ఈ స్టెప్ దగ్గర ఎక్కడైనా కాస్ థీటా ఉందా? కొసికెంట్ థీటా ఉంది, కాట్ థీటా ఉంది, అంతేకాని ఎక్కడ కాస్ థీటా లేదు. సో నేనేం చేస్తాను, కాస్ థీటా వచ్చేలాగా రాసుకుంటాను. ఎలా? ఫార్ములాస్ని వాడి. మనకి ట్రిగ్నోమెట్రీ అంటే ఫార్ములాస్ అంటే ట్రిగ్నోమెట్రీ. ఫార్ములాస్ వస్తే ట్రిగ్నోమెట్రీ చాలా సింపుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏ ఫార్ములాస్ వాడి కాస్ థీటా టర్మ్స్లో రాసుకుంటానో చూడండి. మనం నార్మల్గా కొసికెంట్ స్క్వేర్ థీటాని 1/sin స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫార్ములాస్ లిస్ట్. ఇంట్రొడక్షన్లో నేను యాక్చువల్గా అన్నీ ఏమేమి ఫార్ములాస్ వాడామో అవన్నీ చెప్పాను. సో అలా అందులో కూడా ఒకసారి మీరు ఆ నోట్స్ కూడా రిఫర్ చేయొచ్చు. కాట్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు? కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇదొకటి అప్లై చేస్తా. నెక్స్ట్ ఇంకేముంది? అంతే కదా, కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేస్తాను, వీటిని కాస్ థీటా టర్మ్స్లో రాసుకుంటాను. ఈ కొసికెంట్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకోవచ్చు? నేను 1/sin స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. అలాగే కాట్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా లాగా రాసుకోవచ్చు. సారీ, ఇది మైనస్, ఈక్వల్స్ టు కాదు, ఇది మైనస్. అలాగే 2 ఇంటూ ఈ కొసికెంట్ థీటాని ఎలా రాయొచ్చు నేను? 1/sin థీటా. అండ్ ఈ కాట్ థీటాని ఎలా రాయొచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా. ఈ కొసికెంట్ స్క్వేర్ థీటా అంటే 1/sin స్క్వేర్. స్క్వేర్ ఎందుకు వచ్చింది? కొసెక్ స్క్వేర్ కాబట్టి. ఇక్కడ కొసికెంట్ థీటాలో స్క్వేర్ లేదు కాబట్టి ఓన్లీ సైన్ థీటా వచ్చింది. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నేను నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం ఏమంటారు క్లియర్గా రాస్తాను. ఏమవుతుంది? 1/sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా బై 2 కాస్ థీటా. 2 ఇంటూ కాస్ థీటా ఏమవుతుంది? 2 కాస్ థీటా. అండ్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఇప్పుడు మీరు గమనిస్తే మీరు నన్ను అడగొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ కాస్ థీటానే ఉంది కదా మ్యామ్, ఇక్కడ మనం ఎందుకు సైన్ థీటాని కూడా వాడుతున్నాము, సైన్ థీటాకి ఎందుకు కన్వర్ట్ చేశారు అని, లైక్ కొసికెంట్ థీటాని సైన్ థీటాకి ఎందుకు కన్వర్ట్ చేశారు అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. కానీ సైన్ థీటాకి ఎందుకు కన్వర్ట్ చేసామంటే, మనం ఫార్ములాస్ గమనిస్తే కనుక సైన్కి కాస్కి ఫార్ములాస్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక ఫార్ములాని చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో కాస్కి సైన్కి ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి నేను సైన్ థీటా టర్మ్స్లో రాసుకోవడం జరిగింది, లేకపోతే నేను రాసుకోను. ఓకేనా? కొసికెంట్ని కొసికెంట్ లాగానే ఉంచుకోవాలనుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కింద ఎల్సిఎం ఏం మిగిలింది? సైన్ స్క్వేర్ థీటా, పైన యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా. నౌ సి, ఇప్పుడు మీకు ఇక్కడ ఏం ఫర్దర్ స్టెప్స్ కనిపిస్తున్నాయి? నాకైతే ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ జస్ట్ ఈ న్యూమరేటర్ పార్ట్ని తీసుకోండి. ఈ న్యూమరేటర్ పార్ట్ని ఏంటి? 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా. ఇది మీకు ఎక్కడైనా ఏమైనా చెప్తుందా? ఫర్ సపోజ్ ఇక్కడ 1 స్క్వేర్ ఉందనుకోండి, ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఇక్కడ 1 ఉన్నా లేకున్నా తెలియదు కదా, 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ 1 ఏమవుతుంది? 2 కాస్ థీటానే. సో మీకు ఈ ఫార్ములా కనిపిస్తుంది కదా. ఇది నాకు ఎందుకు కనిపించింది? ఎందుకంటే నేను ఆ ఫార్ములా నాకు తెలుసు కాబట్టి, ఆ ఫార్ములా నాకు అంత గుర్తుండిపోయింది కాబట్టి నాకు ఇది చూస్తే ఆ ఫార్మాట్ గుర్తొచ్చింది. ఇది ఆ ఫార్మాట్లో ఉంది. 1 స్క్వేర్ అయినా 1ఏ. సో యాజ్ ఇట్ ఈజ్. సో ఇప్పుడు నేను దీన్ని షార్ట్ ఫామ్ ఎలా రాసుకోవచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఏ ప్లేస్లో ఏముంది? 1 మైనస్ బి ప్లేస్లో కాస్ థీటా. సో నేను 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఐ హోప్ నేను ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా రాశానో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్, నేను పక్కా రిప్లై ఇస్తాను.
ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి? నాకు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ కనిపించింది. అది నాకు ఎలా తట్టింది? నేను a మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నిసార్లు సాల్వ్ చేసి ఉంటాను అలాంటి ప్రాబ్లమ్స్. అందుకే నాకు అంత ఈజీగా ఆ ఎక్స్పాన్షన్ అర్థమైంది. ఓకేనా? ఇక్కడ 1 స్క్వేర్ లేదు. కానీ నేను 1 స్క్వేర్ అన్నా 1 అన్నా ఒకటే కదా! ఎందుకంటే 1 స్క్వేర్ కూడా వాల్యూ 1 వస్తది కాబట్టి 1ని స్క్వేర్ లాగా అజ్యూమ్ చేసుకొని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని మనం అప్లై చేసాము. సో ఇక్కడ నేను దాని బదులు 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అని రాసేయచ్చు ఈ ఎక్స్పాన్షన్ వల్ల బై సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా? ఇప్పుడు ఫర్దర్గా చూడండి మనం ఇంకెలా సాల్వ్ చేయొచ్చు అని దీన్ని. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ టీటా ఉంది, ఫైన్. మనం రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి. 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. అసలు సైన్ స్క్వేర్ టీటా లేనే లేదు. నాకు అసలు ఈ సైన్ స్క్వేర్ టీటా అసలు ఉండొద్దు. సో సైన్ స్క్వేర్ టీటా ఉండొద్దు అంటే నేనేం చేస్తాను, సైన్ స్క్వేర్ టీటా ఉండకుండా సైన్కి కాస్కి ఉన్న ఫార్ములా అప్లై చేయడానికి ట్రై చేస్తాను. లైక్ ఇక్కడ ఈ ఫార్ములా ఉంది చూడండి. ఈ ఫార్ములాని వాడి మనము సైన్ స్క్వేర్ టీటాని ఏమని రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు కదా. లైక్ నేను కాస్ స్క్వేర్ టీటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను, అంతే, ఏం చేయలేదు. సో నేను సైన్ స్క్వేర్ టీటా బదులు ఏం రాస్తాను? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాస్తాను. అదే సైన్కి కాస్కి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి నేను సైన్ స్క్వేర్ టీటా లాగా మార్చుకున్నాను ముందు స్టెప్లో. ఓకేనా? సో 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్, ఈ సైన్ స్క్వేర్ టీటా బదులు నేనేం రాస్తాను? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు? ఇక్కడ ఈ ఫార్ములా నుంచి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, కానీ నాకు కావాల్సింది ఏంటి? 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. సేమ్. కానీ ఇప్పుడు నాకు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది, కానీ నాకు డినామినేటర్లో ఏం కావాలి? 1 ప్లస్ కాస్ టీటా కావాలి. అండ్ న్యూమరేటర్లో స్క్వేర్ కూడా ఉండొద్దు. మళ్ళీ సేమ్ థింగ్, అబ్జర్వేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఫార్ములా మీకు హిడెన్ ఫార్ములా కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. ఈ పార్ట్ చూడండి. ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాని నేను ఇలా అనుకోవచ్చు కదా, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని. బికాజ్ 1 స్క్వేర్ కూడా 1 కదా. దాని అర్థం ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అంటే నా దగ్గర ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది, నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది, నేను దాన్ని 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా రాసుకోవచ్చు కదా. నేను అదే చేస్తానన్నమాట ఇప్పుడు ఇక్కడ. ఏంటి? ఈ 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అండ్ ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాకి బదులు నేనేం రాస్తాను? 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఇంటూ అనే కదా. 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. అలాగే డినామినేటర్లో ఏముంది? 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఇప్పుడు మీరు చూడండి, ఈ 1 మైనస్ కాస్ టీటా, ఈ 1 మైనస్ కాస్ టీటా పోతుంది. ఇదేంటి? 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా మిగిలింది. ఇదే కదా మనకు కావాల్సింది. మీరు ఒకసారి పైన చూడండి, ఇది నథింగ్ బట్ రైట్ హ్యాండ్ సైడ్. మీరు ఒకవేళ పైన ఏమంటారు క్వశ్చన్ చూస్తే ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. ఇలా రైట్ హ్యాండ్ సైడ్ అని ఆన్సర్లో రాయకండి, నేను మీకు అర్థం కావాలని ఇక్కడ ఆర్హెచ్ఎస్ అని రాశాను. ఈ స్టెప్ అయిపోయాక హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది. ఐ హోప్ మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఈచ్ స్టెప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కూడా షో దట్ అంటే మనకు తెలుసు మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని తీసుకొస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏంటి? అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఫస్ట్ అబ్జర్వేషన్, ఇక్కడ నేనేం అబ్జర్వ్ చేస్తున్నా? రైట్ హ్యాండ్ సైడ్ అసలు అండర్ రూటే లేదు. సో మనం సాల్వ్ చేస్తున్నప్పుడు అండర్ రూట్ ఎగిరిపోవాలి ఎలాగైనా. అండ్
సైన్లో లేదు, అంటే సైన్ టీటా అసలు లేనే లేదు, సైన్ ఏ. సీకెంట్ అండ్ టాన్ ఏజ్ ఉన్నాయి అన్నమాట. సో నా ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా ఇలా 1 ప్లస్ సంథింగ్ బై 1 మైనస్ సంథింగ్ ఉంటే ఫస్ట్ థాట్ మీకు ఏం రావాలి అని అంటే రేషనలైజ్. సో రేషనలైజ్ అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, ఫస్ట్ చాప్టర్లో మనం వాడాము చాలాసార్లు. సో కాన్సెప్ట్ పేరేంటి? రేషనలైజేషన్. ఈ కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం, ఓకేనా? సో రేషనలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది మనకు అంటే, ఏం చెప్తుంది, జస్ట్ ఇంటూ చేయమని చెప్తుంది. న్యూమరేటర్ని డినామినేటర్ని, ఈ పార్ట్ని ఇంటూ చేయమంటుంది. దేంతో ఇంటూ చేయమంటుంది? విత్ ద న్యూమరేటర్, ఓకేనా? జస్ట్ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ మల్టిప్లై చేయమని చెప్తుంది అంతే. ఈ అండర్ రూట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఓకేనా? అండ్ ఇలా మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను, చూడండి. జస్ట్ సి 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ ఏమవుతుంది? 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. అండ్ కింద ఏంటి? 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. అండ్ అండర్ రూట్ ఎక్కడికి పోలేదు, అండర్ రూట్ అలాగే ఉంది. మనం ఇందాకటి క్వశ్చన్లోనే చూసాం కదా ఒక ఫార్ములా, జస్ట్ ఈ పార్ట్కే ఫార్ములా అప్లై అవుతుంది. చూడండి, నా దగ్గర ఏ మైనస్ బి ఉంది, ఏ ప్లస్ బి ఉంది ఇంటూలో. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా నెక్స్ట్ ఇంతకుముందు క్వశ్చన్లోనే చూసాము. ఏ మైనస్ బి అంటే ఏంటి? 1 మైనస్ సైన్ ఏ. అండ్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? 1 ప్లస్ సైన్ ఏ. అదేం రాయొచ్చు మనం? 1 స్క్వేర్ మైనస్ సైన్ ఏ, సైన్ స్క్వేర్ ఏ, ఓకేనా? ఇలా మనం రాయొచ్చు, ఓకేనా? సో ఇప్పుడు నేను అదే రాస్తాను, అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఇదేం మారలేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కానీ డినామినేటర్ మాత్రం ఎలా మారింది? 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ లాగా మారింది, ఓకేనా? ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను? అండర్ రూట్ని డివైడ్ చేస్తాను. లైక్ న్యూమరేటర్కి అలగ్ రాస్తాను అండ్ డినామినేటర్కి అలగ్ రాస్తాను, ఓకేనా? అండ్ మీరు గమనిస్తే, అంటే హోల్ అండర్ రూట్ కాబట్టి న్యూమరేటర్కి వర్తిస్తుంది, డినామినేటర్కి వర్తిస్తుంది. ఈ స్క్వేర్ ఈ రూట్ ఎగిరిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న రూట్ ఎగరగొట్టేసాం. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న రూట్ ఎగరగొట్టాలి. మీకు ఏదైనా ఫార్ములా గుర్తొస్తుందా? ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ చూస్తే నాకు గుర్తొస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ. అండ్ ఇది మనం ఎప్పటి నుంచో సాల్వ్ చేస్తూ వస్తున్నాం. సో పైన స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఓన్లీ న్యూమరేటర్ 1 ప్లస్ సైన్ ఏ మిగిలింది. ఈ అండర్ రూట్ ఆఫ్ అంటే 1 స్క్వేర్ని 1 అనుకుంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయాయి, మిగిలింది ఏంటి? 1 బై సైన్ ఏ బై కాస్ ఏ. సో ఇప్పుడు మనం రేషనలైజ్ అనే కాన్సెప్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే అండర్ రూట్ ఎగిరిపోయింది. రేషనలైజేషన్ ఏం చేస్తుంది? ఎప్పుడైతే మీ మైండ్లో ఇట్లా అండర్ రూట్ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి వస్తే మీ మైండ్లో రావాల్సిన ఫస్ట్ థాట్ ఏంటి? రేషనలైజేషన్. అలా ఈ అండర్ రూట్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు ఈ కాస్ ఏ అనేది, ఈ కాస్ ఏ ఏదైతే ఉందో అది 1కి ఉంది, ఈ సైన్ ఏ కూడా ఉంది కదా. సో నేను ఏం చేస్తాను? సపరేట్గా రాస్తాను, ఓకేనా? బ్లూ పెన్తోనే రాస్తున్నాను. అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. మనకు తెలుసు 1 బై కాస్ ఏ ఏమవుతుంది? సీకెంట్ ఏ. ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది? టాన్ ఏ, ఓకేనా? ఇక్కడ నేను ఫార్ములాస్ రాస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 బై కాస్ ఏ ఏమవుతుంది? సీకెంట్ ఏ. అలాగే సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది? టాన్ ఏ. నేను ఇవి ఫార్ములాస్ కాబట్టి ఇలా బాక్స్లో రాస్తున్నాను, ఓకేనా? మీరు కూడా ఇలా బాక్స్లో రాస్తే ఎగ్జామ్ హాల్లో బాగుంటుంది, కానీ సైడ్కి రాయకండి,
మధ్యలోనే రాసేయండి. ఇట్ ఈస్ గుడ్, మంచి ప్రాక్టీస్ అనమాట. వాళ్ళకి అర్థమవుతుంది ఏ ఫార్ములా అప్లై చేసావని. ఓకేనా? సో మనకి ఇప్పుడు మిగిలింది ఏంటి? సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదేంటి? ఆర్హెచ్ఎస్. అంటే దాని అర్థం ఏంటి? హెన్స్ ప్రూవ్డ్, మనం సాల్వ్ చేసామని అర్థం. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఓకేనా?